ఎల్పీ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని మరి తెలంగాణ భవన్లో కలవడం జరిగింది. అంతేకాకుండా మరి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి కూడా మరి సేమ్ అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ బాధితులకు వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఈరోజు గవర్నర్ ఒక ఆర్డినెన్స్ అడ్డం పెట్టుకొని ఈరోజు మున్సిపల్ చట్టాన్ని మరియు రెవెన్యూ చట్టాన్ని పంచాయతీరాజ్ చట్టాన్ని ఇరిగేషన్ చట్టాన్ని వీటన్నిటి కూడా అధిగమించి వాటిని బుల్డోజ్ చేసి ఈరోజు హైడ్రా అనేది మరి హైదరాబాద్ లా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ఇండ్లు మొత్తం కూలగొట్టింది. ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళ జీవిత కాలంలో పెట్టుకున్నట్టు ఒక ఆశయం ఉంటది. ఒక ఇంటికి ఒక పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి అనేది పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది ఒక సామెత ఉండే. ఆ సామెతలా వాళ్ళు ఒక సామెత నెరవేర్చి అటు ఇటు చేసి ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న తరుణంలో అందులో కనీసం గిన్నెలు తీసుకునే టైం ఇవ్వలేదు. అన్నం తింటుంటే అన్నం మీదకెళ్ళి పక్కనకెళ్ళి లేపి బుల్డోజర్లతో వాళ్ళ ఇల్లు దొక్కించిన పరిస్థితి. మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? మరి వాళ్ళు ఎక్కడ పడుకున్నారు ఈ రోజు రాత్రి? అసలు వాళ్ళు ఈ భారతదేశ పౌరుల లెక్క కూడా చూడలే, ఈ తెలంగాణ పౌరుల లెక్క చూడలే. వాళ్ళు ఎవరో శత్రువులు లెక్క ఈ రోజు చూసిన పరిస్థితి. కాబట్టి అంత భయానకంగా వాళ్ళ గూలగొట్టింది. కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను దీన్ని ఈ 3 నెలలకెళ్ళి మరి ఇదే ఆపరేషన్ పైన ఈ రోజు ఉండడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రెవెన్యూ చట్టం ఏమని చెప్పింది. నేను ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కు బీజేపీ ఎల్పీ లీడర్ కు రేపు 9వ తారీఖు వెళ్ళి అసెంబ్లీ జరగబోతుంది. కాబట్టి మరి ఇల్లు కూలిపోయిన వారందరికీ, ఇల్లు కూలగొట్టిన వారి అందరికీ, కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. రెవెన్యూ చట్టంలో నీట్గా చెప్తుంది. ఈ 2 పదాలు చదవకుండా, ఎందుకంటే రేపటి దినాన వచ్చే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి అసంటోడు ముఖ్యమంత్రి కావచ్చు, రంగనాథ్ అసంట అయినా మరి హైడ్రా కమిషనర్ కావచ్చు, మరి ఇవి కూలగొట్టవచ్చు అని చెప్పి అనుకొని ఆ రోజు మరి చెప్పిండ్రు. ఏమని చెప్పిందంటే, ఇక్కడ చూసిన విధులకు కూడా నేను చాలాసార్లు చదివిన, ఇక్కడ ఆల్ ల్యాండ్స్ రివర్స్ స్ట్రీమ్స్ ట్యాంక్స్ ponds canals lakes and flowing property of rights aspirating thereto are the property of the government. ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం చెందిన, కానీ ఎక్సెప్టింగ్, ఎందుకు ఎక్సెప్టింగ్ అని పెట్టింది? రేపు రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు, రంగనాథ్ హైడ్రా కమిషనర్ రావచ్చు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు. కాబట్టి ఎక్సెప్టింగ్ అని పెట్టి those belonging to persons or class legally capable of holding property and to the extent so far as the such rights are established. అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, అంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. అదే విధంగా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది? ఇవన్నీ చట్టాలు పెట్టి నేను ఇరిగేషన్ చట్టం కూడా ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తోని మీరు ప్రొవైడెడ్, అంటే మీరు ఇవి మీయే కానీ ప్రొవైడెడ్ that compensation in case of acquired occupancy right being so extinguished shall be paid under the land acquisition act. నేను ఇదే అడుగుతున్నా. రేపు అసెంబ్లీలో జరగబోవాల్సిన చర్చ ఏంటంటే, హైడ్రా బాధితుల తరపున జరగాలి. దాదాపు కొన్ని లక్షల మందిని నిరాశ్రయం చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల పాలు చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల మీద వేసిండ్రు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెప్పింది. తెలంగాణ రెవెన్యూ చట్టం చెప్పింది, తెలంగాణ ఇరిగేషన్ చట్టం చెప్పింది. ఈ రోజు రైట్ టు ఇమ్యూజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఆ యాక్ట్ కూడా చెప్పింది. కాబట్టి ఈ రోజు గవర్నర్ దగ్గర ఎక్కడ కూడా ఇల్లున్నోళ్ళ ఇల్లు కూడా కొట్టమని చెప్పలేదు, ఇల్లున్నోళ్ళ ఇళ్ళ దగ్గర బయట దాని స్ట్రక్చర్స్ కూలగొట్టమన్నారు కానీ ఇంట్లో కూలగొట్టమని చెప్పలేదు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగలేదు. చర్చ జరగకుండానే ఈ రోజు గవర్నర్ దగ్గర బిల్లు పాస్ కాకుండానే మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంతమంది రోడ్ల పాలు చేసిండ్రు. కాబట్టి నేను మరి బీజేపీ ఎల్పీ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు, మరియు అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేటీఆర్ గారు, ఈ ఇద్దరు కూడా నేను రిప్రజెంట్ చేసిన. వాళ్ళు రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వంలో చర్చ జరగాలి. ఇల్లు కోల్పోయిన వారికి, ఇల్లు కూలగొట్టిన వారికి, హైడ్రా బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా వచ్చే అసెంబ్లీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమర